తెలంగాణ సెక్రటరియట్లో టిఫిన్స్ భోజన ఖర్చులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అనుమానం వచ్చి ఆడిట్ చేస్తే వేలల్లో టీలు, లక్షల్లో ఖర్చులు, కోట్లలో బిల్లులు దేలే. మొత్తంగా ఆ లెక్కలను చూసి సీఎం రేవంతే కంగుతిన్నారట. దీంతో స్నాక్స్ భోజనాలను నిలిపివేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఏది ఇవ్వాలన్నా అధికారుల సంతకాలు తీసుకునే రూల్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారట. తెలంగాణ సెక్రటేరియట్లో టిఫిన్స్, స్నాక్స్ భోజనాలకు సంబంధించిన బిల్లుల వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సలహాదారుల పేషీలు, కీలకమైన అధికారుల కార్యాలయాలకు టిఫిన్స్, స్నాక్స్ తో పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం, ఇతర ఆహార పదార్థాలు సరఫరా చేసిన క్యాంటీన్ కు సుమారు 8 నుంచి 10 కోట్ల రూపాయలకు పైగానే బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇంత భారీ మొత్తంలో బిల్లులు రావడంతో సీఎం కార్యాలయం ఈ వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్లోని సీఎం కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారుల పేషీలకు క్యాంటీన్ నుంచి జరిగిన సరఫరాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడిట్ చేయించింది. ఈ ఆడిట్ లెక్కలను చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయినట్లు సమాచారం. సీఎస్ కార్యాలయంలో ఒక్క నెలలోనే 3,000కు పైగా టీలు సరఫరా చేసినట్లు లెక్కల్లో ఉండగా, సెక్రటేరియట్ 6వ అంతస్తులోని ఓ అధికారి కార్యాలయంలో నెలకు ఏకంగా 8,000 టీలు సరఫరా చేసినట్లు బిల్లులో నమోదైనట్లు తెలుస్తోంది. ఇతర శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీల పేషీల్లోనూ టిఫిన్ భోజనాల పేరుతో లక్షల రూపాయల బిల్లులు నమోదైనట్లు సమాచారం. ఈ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ పలుమార్లు అధికారులను కోరటం, ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లటంతో ఈ వ్యవహారాన్ని సీఎం కార్యాలయం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ డబ్బు ఖర్చు చేసే విషయంలో పారదర్శకత ఉండాలని, అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అనవసరంగా స్నాక్స్ భోజనాలు సరఫరా చేయటం, నియంత్రణ లేకుండా బిల్లులు పెరగకుండా కొత్త విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇష్టారాజ్యంగా బిల్లులు పెంచే సంస్కృతికి చెక్ పెట్టేందుకే ఈ ఆడిట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రతి పైసాకు లెక్క ఉండేలా కఠినమైన నిబంధనలను అమలు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇకపై సెక్రటేరియట్లో ఏ శాఖకైనా క్యాంటీన్ నుంచి టిఫిన్ భోజనం లేదా ఇతర ఆహార పదార్థాలు సరఫరా చేయాలంటే సీఎం కార్యాలయంలోని ఓఎస్డీ లేదా సీఎస్ కార్యాలయం నుంచి అధికారిక వోచర్ లేదా అనుమతి తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా చేసిన సరఫరాలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించబోదనే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆడిట్, బిల్లుల పరిశీలన పూర్తయిన తర్వాత వాస్తవంగా ఎంత మొత్తం చెల్లించాలి, నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు పెట్టారా, ఈ వ్యవహారంలో ఎవరైనా బాధ్యులుగా ఉన్నారా అనే అంశాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.